హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక హౌస్ ని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, దానికే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి బీమార్ట్ చెక్ పోస్ట్ అని చాలా దగ్గర అనమాట. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూపిస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే మీరు మన ఛానల్ని కొంచెం సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. లేట్ చేయకుండా హౌస్ వీడియోలోకి వెళ్తాం. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ మనకి ఒక మంచి ఇన్నోవా పెద్ద కార్ కూడా పడేంత స్పేస్ అయితే మనకి ఇక్కడ వదలడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఈ పిల్లర్కి నీట్ గా ఉన్న పిల్లర్కి మంచిగా కలర్ వేయడం జరిగింది. అండ్ పార్కింగ్ లో మనకి WPC ఫోమ్ షీట్స్ పెట్టి నీట్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సైడ్ లైట్స్ కూడా దీనికి హోల్స్ పెట్టి లైట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇట్ సైడ్ ఇక్కడ చూడవచ్చు మీరు ఎలివేషన్ టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే 3D ప్రింట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్లస్ ఇక మనకు వాష్రూమ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకునే దాన్ని వాష్రూమ్ లాగా కూడా యూజ్ చేయడానికి అయితే మనకైతే ఆస్కారం అనమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. సో మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్ అయితే 4 సైడ్ సెట్ బ్యాక్స్ అయితే మనకి హౌస్ కి అయితే ఉంటాయి. 4 సైడ్ సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయి. సో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. చౌకట్లో మంచి టేక్ చౌకట్లు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి హాల్ అనమాట. అండ్ హాల్ మంచి స్క్వేర్ టైప్ లో స్పేసెస్ గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి హాల్లో ఒక స్ట్రక్చర్ తో మంచి పెయింటింగ్ డిజైన్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది, ఎలక్ట్రీషియన్ వర్క్ పెండింగ్ ఉంది. అండ్ డోర్స్ ఫిట్ చేయాలి, మెయిన్ డోర్ ఏదైతే ఉంది దానికి. మీరు పిఓపి కూడా చూడండి, పిఓపి కూడా లైటింగ్ అయితే పెండింగ్ ఉంది. అండ్ మంచి క్లాసిక్ పిఓపి అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఉందో మనకి ఇక్కడ డైనింగ్ సెటప్ కి సపరేట్ చేసి ఇక్కడ మంచిగా కబోర్డ్స్ ద్వారా ఆర్చ్ అయితే చేయించడం జరిగింది. ఇటు సైడ్ కానీ ఇదంతా. ఇక్కడ మీరు ఇప్పుడు కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా మనకి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉన్నాం. చూస్తున్నారా మీరు, టీవీ సెటప్ అనమాట. సో మనకి ఇది నీట్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ టీవీ సెటప్ కబోర్డ్స్ తో సో మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి లైట్స్ వస్తాయి, ఇక్కడ ఇవన్నీ లైట్స్ వస్తాయి, దీని మీద అయితే పడతాయి. అండ్ మనకి ఇదంతా కబోర్డ్స్ తో చేయించినది అనమాట. సో మంచి కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ గా హాల్. ఇప్పుడు వచ్చి మనం కిచెన్ లోకి వెళ్ళి చూద్దాం. సో ఇదింత ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. సో మనకి పైన చూస్తే డైనింగ్ ఏరియాలో కూడా మంచిగా పిఓపి కూడా చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఇది చూడవచ్చు, క్లాసిక్ అయితే ఉంది, ఫ్యాన్ సెటప్ కూడా పెట్టడం. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చింది ఇక్కడ సైడ్, ఇది ఇక్కడ. అండ్ మనకి ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్ లో కూడా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. అండ్ దీనికి హ్యాండిల్స్ పెట్టడం ఒకటి పెండింగ్ ఉంది. అండ్ దీనికి మిర్రర్ వస్తుంది, లైక్ గ్లాస్, దీనికి గ్లాస్ వచ్చేది పెండింగ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ మంచి స్పేసియస్ గా అయితే ఉంది. అండ్ కిచెన్ లో కూడా ఒక విండో వెంటిలేషన్ కోసం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. సో వాస్తు ప్రకారం కిచెన్ బండకి పూజ రూమ్ కి కనెక్ట్ కాకుండా కట్టడం జరిగింది. మంచి డోర్ అయితే ఫిట్ చేశారు. ఇవన్నీ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. అంటే ఇలా ఫాస్ట్ గా వేసినా ఫాస్ట్ క్లోజ్ కాకుండా స్లోగా వెళ్ళి ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి అనమాట. సో ఈ కబోర్డ్స్ అయితే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇవన్నీ ఫిట్ చేయడం అయితే జరిగింది. కిచెన్ బండ కూడా మంచి స్పేసెస్ గా అయితే ఉంది. అండ్ ఇది ఇక్కడ కూడా మనకి బ్రాస్ ఇలా ప్రెడ్ అయితే జరిగింది, చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ దీనికి మిర్రర్ వచ్చింది. సో ఇలా మనం ఫాస్ట్ గా అలా తీసుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా కిందికి అంటే అది స్లోగా వెళ్ళి క్లోజ్ అయిపోద్ది అనమాట. అది కిచెన్ కూడా మంచిగా అయితే ఉంది. కలర్స్ కూడా సో మంచి కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, కబోర్డ్స్ అనమాట. సో ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వెళ్ళి బెడ్రూమ్ కూడా చూపించేస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ లో నీట్ గా డిజైన్ చేయడం జరిగింది. కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో కబోర్డ్స్ కూడా మంచి కలరింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఓపెన్ క్లోజ్ డోర్స్ అనమాట. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది. హ్యాండిల్స్ ఫిట్ చేయలేదు. సో మీకోసం ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదనమాట. సో ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి అయితే ఈ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పైన కూడా మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా చెప్తున్నాం కదా, నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. స్లోగా వెళ్ళి క్లోజ్ అవుతాయి. సో ఇది ఇక్కడ సెల్ఫ్స్ అయితే కూడా చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కబోర్డ్స్ ఉన్నాయి కదా, కబోర్డ్స్ తో ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం జరిగింది. మంచి డిజైన్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంచి డిజైన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు చిన్న టేబుల్ లాగా పెట్టారు. అండ్ దీన్ని కూడా మంచి కబోర్డ్ చేయడం అయితే జరిగింది. సో వెంటిలేషన్ కోసం ఈ బెడ్రూమ్ లో 2 విండోస్ అయితే ఉన్నాయి. పైన కూడా పిఓపి చూస్తున్నారు కదా మీరు, సింపుల్ గా క్లాసిక్ అయితే ఉంది పిఓపి, ఎక్కువ హడావిడి అయితే లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసి ఇట్ సైడ్ అయితే వాష్రూమ్ పెట్టినారు. ఏదైతే ఉందో ఇలా వచ్చి ఇక్కడైతే వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే బెడ్రూమ్ స్పేస్ ఉండాలన్నట్టు ఇక్కడ పెట్టడం జరిగింది. టాయిలెట్స్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అయితే
పెండింగ్ అయితే ఉంది, అండ్ కబోర్డ్స్ కి ఈ హ్యాండిల్స్ అయితే పెండింగ్ ఉంది. సో ఇలా మాస్టర్ బెడ్రూమ్ నుంచి ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అండ్ ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది చూసిన ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ ఈ బెడ్రూమ్ కి అటాచ్ వాష్రూమ్ లేదు. సో ఇక్కడ మనకి ఇక్కడ హాల్లో కామన్ టాయిలెట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్ లో మనకు వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదే చూసినది వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనమాట. సో ఇది కూడా లాక్ సిస్టమ్ అయితే మెన్షన్ చేశారు. సో ఇలా ఫాస్ట్గా వేసినప్పుడు పోదు, అక్కడ వరకు వెళ్ళి స్టాప్ అయిపోద్ది. మనకి ఇలా మళ్ళీ పుష్ చేసి ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయి మళ్ళీ మెల్లగా క్లోజ్ అవుతుంది అనమాట. అది సో ఇది వచ్చేసి మనకి కబోర్డ్స్ ఈ కిడ్స్ బెడ్రూమ్ లో కూడా మంచి కలరింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది, వుడ్ కలర్ అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు కబోర్డ్స్ వుడ్ యూజ్ చేయడం జరిగింది. హ్యాండిల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అండ్ ప్రతి బెడ్రూమ్ లో ఏసీ ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏసీ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. చెప్పాను కదా ఎలక్ట్రీషియన్ వర్క్ కొంచెం పెండింగ్ ఉందని చెప్పి, ఎలక్ట్రీషియన్ వర్క్ పెండింగ్ ఉంది, అండ్ ఈ ప్లంబింగ్ వర్క్ కూడా పెండింగ్ ఉందన్నమాట. సో మీరు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూసారనుకుంటాను. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ అనమాట. సో 30-45లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మంచి హాల్, మంచి డైనింగ్ హాల్ అండ్ బెడ్రూమ్స్ కూడా మంచి సైజులో అయితే పడింది. కిడ్స్ బెడ్రూమ్ అండ్ మనకి మెయిన్ థింగ్ పార్కింగ్ విషయానికి వచ్చేస్తే, పార్కింగ్ లో చెప్పాను కదా బొలోరో కానీ ఇన్నోవా కానీ, సో మంచి పెద్ద కార్ అయితే పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది. అదర్వైజ్ ఒక సిట్అవుట్ ఏరియాకి మనకి సిట్అవుట్ ఏరియా కూడా యూజ్ చేసుకున్నా కూడా వర్క్ అవుతుంది అనమాట అది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది చెప్పాను కదా వెస్ట్ ఫేస్ అని. సో వెస్ట్ ఫేస్ అయినా కూడా మనకి ఈస్ట్ ఫేస్ డోర్ పెట్టడం జరిగింది. వాస్తు ప్రకారం కూడా మనకి ఈశాన్య మూలలోని బోరు, సంపు పాయింట్స్ అన్ని పెట్టడం అయితే జరిగింది అనమాట ఈ హౌస్ కి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి ప్రెషర్ కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అండ్ బోర్ ఉంది. అండ్ ఇక్కడ వాటర్, ఈ ఏరియాలో వాటర్ ట్యాంక్ వాటర్ కూడా వచ్చేస్తాయి. ఇది వచ్చేసి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి పుల్లయ్య కాలేజ్కి వెరీ నియర్ అనమాట. పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా దగ్గర, నందికొట్కు రోడ్లో ఉన్న పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే చాలా దగ్గర. హైవే కూడా వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ హౌస్. హైవే ఏదైతే హైవే అంటే మళ్ళీ ఇది కాదు, నందికొట్కు వెళ్ళే ఉంది కదా మెయిన్ రోడ్, ఆ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఇక్కడ మనకి బిల్డర్ ఏం మెన్షన్ చేయడం జరిగిందంటే ఈ హౌస్ కంప్లీట్ గా అల్ట్రాటెక్ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది అని చెప్పడం అయితే మెన్షన్ చేయండి పర్టికులర్ గా అని చెప్పడం జరిగింది. సో కంప్లీట్ గా అండ్ వాస్తు ప్రకారం అయితే కట్టారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు. సో నాకు వాళ్ళు ఫొటోస్ కూడా చూపించడం జరిగింది. సో వాటర్, కన్స్ట్రక్షన్, పిల్లర్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఫొటోస్ కూడా తీసి పెట్టుకున్నారు. ఒకవేళ బయ్యర్ వచ్చినప్పుడు సో దే ఆర్ కాన్ఫిడెంట్ అనమాట, వాళ్ళు కాన్ఫిడెంట్ గా అయితే చూపించడానికి అయితే ఉన్నారనమాట. అండ్ హౌస్ వచ్చేసి సో చెప్పాను కదా మంచి గుడ్ కమ్యూనిటీ, చుట్టుపక్కల మంచి హౌసెస్ ఉంటారు, మంచి ఎంప్లాయీస్ అయితే ఉంటారు కదా. సో నైబర్స్ మంచి నైబర్హుడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సో ఈ హౌస్ యొక్క సైజ్ చెప్పాను 30x45 అనమాట. సో 3 cents లో అయితే ఉంటుంది హౌస్. 3 cents లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో ప్రైస్ విషయానికి వచ్చేసి మనకి ఓనర్ వచ్చేసి 70 lakhs అయితే చెప్తున్నారు. 70 lakhs నెగోషియబుల్ తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేస్తుంది. పార్కింగ్ స్పేస్ ఎవ్రీథింగ్ అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి. అండ్ చెప్పాను కదా రేట్ వచ్చేసి 70 lakhs. సో నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు మన ఛానల్ని చూసి వస్తున్నారంటే నేను కూడా మీకు మన ఛానల్ తరఫు నుంచి డిస్కౌంట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. డిస్కౌంట్ ఇన్ ద సెన్స్ నెగోషియేషన్ చేయించి కొంచెం రేట్ తగ్గడానికి అయితే నేను ట్రై చేపిస్తాను అదనమాట. అండ్ వీళ్ళు కూడా కాన్ఫిడెంట్ చెప్పారు మీ తరఫు నుంచి ఏమైనా వస్తే కూడా కొంచెం చూసి అటు ఇట్లో అయితే ఇద్దాం అన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది ఓనర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన కర్నూలు హబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ షేర్ చేయండి. సో ఏజెంట్స్ అయితే కాల్ చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ సేల్ చేయాలనుకుంటుంటే కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ, హెసిటేట్ అవ్వద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే సో మన ఛానల్లో మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది కబోర్డ్, ఇంటీరియర్, ఎనీథింగ్. సో మీరు ఒకవేళ మీది హోల్డ్ హౌస్ అయినా కూడా కొంచెం న్యూగా రినోవేట్ చేయాలనుకుంటే కూడా వీ కెన్ హెల్ప్ యూ. అంటే లైక్ పెయింటింగ్స్లో కానీ, ఇంటీరియర్లో కానీ, ఎవ్రీథింగ్లో మేమైతే ఉంది చేయడానికి, కాంటాక్ట్ తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.